హాయ్, దిస్ ఈజ్ అజయ్. వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ ఐకానిక్ థాట్స్. ఇక్కడ మనకి అమరావతి విజయవాడ మెయిన్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చింది. దాని గురించి డీటెయిల్గా చూద్దాం రండి. ప్లాట్ వచ్చేసి మొత్తం 524.3 గజాలు, వెడల్పు 37.9 అడుగులు, లోతు 125 అడుగులు. ఈ ప్లాట్ వచ్చేసి గుంటూరు నుంచి 28 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి 32 కిలోమీటర్స్ వస్తుంది. ఇది క్యాపిటల్ రీజన్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇదిగోండి చూడండి, ప్రపోజ్డ్ ల్యాండ్ వచ్చేసి క్యాపిటల్ రీజన్కి 6.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా టెంపుల్ అమరావతికి 3.9 కిలోమీటర్స్, వైకుంఠపురానికి 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లాట్కి దగ్గరలో 2 బ్రిడ్జెస్ రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి వైకుంఠపురం దగ్గర రైల్వే లైన్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అదేవిధంగా మనకి అమరావతి పక్కన ధర్మకోట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. సో ఈ ప్లాట్ అనేది 2 బ్రిడ్జెస్ మిడిల్లో వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్లాట్కి వెళ్ళే రూట్ చూద్దాం. ఇది అమరావతి ఎంట్రన్స్. ఇదంతా కూడా టెంపుల్ అమరావతికి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి అమరావతి ఊరు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్డుకి అటు ఇటు కూడా ఎక్కువ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఆటోమొబైల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది. అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ ఒకటి వస్తుంది. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో అమరావతి బస్ స్టాండ్ వస్తుంది. ఇదిగోండి, ఇదే అమరావతి బస్ స్టాండ్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బౌద్ధ మ్యూజియం ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంటుంది. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరిగితే మనం సత్తెనపల్లి రోడ్లోకి వెళ్తాము. ఇక్కడ నుంచి సత్తెనపల్లి వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంటుంది. సర్కిల్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇక్కడంతా కూడా షాపింగ్ కాంప్లెక్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం టెంపుల్కి, అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. అది రైట్కి సైడ్కి తీసుకుంటే విజయవాడ రోడ్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం రైట్ సైడ్కి తీసుకున్నాము, ఎందుకంటే మనకి ప్లాట్ అనేది విజయవాడ రోడ్లో ఉంది. సో ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తే మనం ప్రపోజ్డ్ ల్యాండ్ దగ్గరికి వెళ్తాం. ఈ రోడ్లో మనకి ఎక్కువగా రెసిడెన్షియల్ హౌసెస్ ఎక్కువ కనపడతాయి. ఇదిగోండి చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. మనము క్యాపిటల్ రీజన్కి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా ఈ రోడ్లోంచే వెళ్ళాలి. సో ఇప్పుడిప్పుడే ఈ రోడ్డు బాగా డెవలప్ అవుతుంది. ఈ రోడ్ని 4-వే లైన్గా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది. సో త్వరలోనే ఇది 4-వే లైన్గా మారే అవకాశం ఉంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ హాస్పిటల్ ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి శ్రీలక్ష్మి హాస్పిటల్. ఈ హాస్పిటల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ప్రపోజల్ ల్యాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో బైపాస్ ఒకటి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ రైట్ సైడ్లో బైపాస్ వస్తుంది. ఈ బైపాస్ అనేది మనకి ఇక్కడ విజయవాడ రోడ్ నుంచి గుంటూరు రోడ్డుకి కనెక్టివిటీ అయింది. టోటల్ 1.6 కిలోమీటర్స్ వస్తుంది ఇది. ఇలా స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో సువర్ణలక్ష్మి ఫైర్ వర్క్స్ అని షాప్ ఒకటి వస్తుంది. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ ఆర్చ్. ఈ రోడ్ అంతా కూడా చాలా ట్రాఫిక్గా ఉంటుంది, ఎందుకంటే మనకి పెద్ద కోరపాడు, అమరావతి సరౌండింగ్ విలేజెస్ మొత్తం కూడా విజయవాడ వెళ్ళాలన్నా, క్యాపిటల్ అమరావతికి వెళ్ళాలన్నా ఈ రోడ్నే యూజ్ చేస్తారు. క్యాపిటల్ రీజన్ కనుక మొత్తం కంప్లీట్ అయిపోతే ఈ రోడ్లో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఇదిగోండి, ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక వెంచర్ వేశారు. ఇది మొత్తం 15 నుంచి 20 ఎకరాల మధ్యలో వేసిన వెంచర్. ప్రజెంట్ అయితే ఇంకా రోడ్స్, డ్రైనేజెస్, కరెంట్ ఫెసిలిటీ ఇంకా ఇవ్వలేదు. త్వరలో అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెంచర్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ప్రపోజల్ ల్యాండ్ దగ్గరికి వెళ్తాము. ఇదిగోండి, ఇదే ప్రపోజల్ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసి వెంచర్కి పక్కనే మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో
ఇది కమర్షియల్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఈ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ రోడ్డు. ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం 524.3 గజాలు. ఇది కొలతలు వచ్చేసి వెడల్పు 37.9, లోతు 125 అడుగులు. సో మనకి ఒకవేళ రోడ్ ఎక్స్టెన్షన్ అయినా కూడా స్థలం పెద్దగా మీకు పోదు. ఇక్కడ గవర్నమెంట్ వాల్యుయేషన్ కూడా ఎక్కువే ఉంది. సో మనకు ఒకవేళ రోడ్ ఎక్స్టెన్షన్ అయినా మనకి కాంపెన్సేషన్ కూడా ఎక్కువే వస్తుంది. ఇదిగోండి ఆ పక్కన వేసిన వెంచర్, ఇది స్థలం దగ్గరలో వేసిన వెంచర్. ఇప్పుడు ఆ వెంచర్ని ఒకసారి చూద్దాం రండి. ఇదిగోండి ఇదంతా కూడా 15 నుంచి 20 ఎకరాల మధ్యలో వేశారు. చాలా పెద్ద వెంచర్ ఇది. ఈ వెంచర్లో రోడ్స్, డ్రైనేజెస్, కరెంట్ లైన్స్ ఇచ్చేసారంటే ఈ వెంచర్ లుక్కే మారిపోతుంది. అప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా ప్రైజెస్ బాగా పెరుగుతాయి. ప్రపోజల్ ల్యాండ్ తీసుకోవాలంటే మీరు ఇప్పుడే తీసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. తర్వాత అయితే మనకి ప్రైస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇదే కాకుండా మీరు అమరావతి CRDA పరిధిలో ఏదన్నా ఫ్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు మంచి ఫ్లాట్ మంచి ధరలో ఇప్పించగలం. థ్యాంక్ యూ.